డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ యువర్ రైటింగ్ స్కిల్స్. రాస్తూ ఉండాలి. ఫ్యాకల్టీ చెప్పినా కూడా రాస్తూనే ప్రాక్టీస్ చేయాలి. అదే మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఏదైనా చదువుకొని అక్కడ గుర్తు వస్తే చాలు, కానీ ఇక్కడ గుర్తు పెట్టుకొని రాయాలి. డిఫరెన్స్ ఉంది. సో ఆ బుక్లో మీకు ఇచ్చిన సిలబస్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని మీకు నచ్చినట్టుగా సార్ట్అవుట్ చేసేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎనఫ్. మరి ఇది చదివితే సరిపోతుందా అంటే నో సింగిల్ బుక్ కవర్స్ ఎవ్రీథింగ్. ఎస్ ఆర్ నో? ఒకే బుక్ చదివితే సరిపోతుంది 100% అంటే ఆ బుక్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చేది ఇప్పటికీ. మరి ఎందుకు రావట్లేదు? టాపిక్ని అర్థం చేసుకోవడంలో పోతుంది, అండర్స్టాండింగ్. సో టాపిక్ని ఉన్నట్టుగా చదవడం కాకుండా డోంట్ రీడ్ ద సెంటెన్స్ దట్ ఈస్ గివెన్ ఆన్ ద లైన్, ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. అర్థమైందా? డోంట్ రీడ్ ద సెంటెన్స్ దట్ ఈస్ డైరెక్ట్లీ గివెన్ ఆన్ ద లైన్, ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. అంటే ఏంటంటే ఆ గీత పైన ఇచ్చిన వాక్యాన్ని ఉన్నట్టుగా చదవకుండా ఆ వాక్యానికి పదాల మధ్య ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుంటేనే మనకు సబ్జెక్ట్ వస్తుంది.